జై రాధాకృష్ణ. ఈరోజు మార్చి నెల 2026 సంవత్సరం తులారాశి ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాము. వ్యక్తిత్వం మరియు జీవిత దిశ. దౌత్యపరమైన మరియు సమతుల్య వ్యక్తిత్వం, కానీ అంతర్గతంగా పోటీతత్వం మరియు ప్రతిష్టాత్మకమైన వారు. బలమైన విశ్లేషణాత్మక సామర్థ్యం కలిగిన అత్యంత తెలివైన మరియు వ్యూహాత్మక ఆలోచన పరులు. జీవిత మార్గంలో పోరాటాలను అధిగమించడం మరియు కష్టపడి పనిచేయడం ద్వారా సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జరుగుతుంది. పని ప్రదేశంలో రాజకీయాలు దాచింతత్తులు ఉంటారు. ప్రేమ లేదా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో భావోద్వేగ అస్థిరత ఉంటుంది. స్నేహాల్లో విశ్వాస సమస్యలు లేదా సామాజిక వృత్తంలో ఆకస్మిక లాభాలు లేదా నష్టాలు ఉంటాయి. కుటుంబ జీవితం. స్వీయ ప్రయత్నం ద్వారా కుటుంబ స్థిరత్వం క్రమంగా మెరుగుపడుతుంది. జీవితంలో ప్రారంభంలోనే ఆర్థిక బాధ్యతలు పెరగవచ్చు. తండ్రి లేదా గురువుల ద్వారా లాభాలు మరియు మార్గదర్శకత్వం వస్తాయి. తల్లితో భావోద్వేగ బంధం, కానీ ఇంట్లో శాంతి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆస్తి విషయాల్లో ఆలస్యం జరగవచ్చు, కానీ చివరికి విజయం సాధించవచ్చు. తల్లి క్రమశిక్షణ మరియు ఆచరణాత్మక స్వభావం కలిగి ఉండవచ్చు. పిల్లలు ధైర్యంగా, తెలివిగా మరియు పోటీతత్వం కలిగి ఉండవచ్చు. పిల్లలు విద్యకు సంబంధించిన కొంత ఒత్తిడి లేదా ఆందోళన కలిగి ఉండవచ్చు. ఊహాగానాలు లేదా ప్రమాదకర ఆలోచనలను నివారించండి. ఆరోగ్య సమస్యలు. జీర్ణ రుగ్మతలు, ఒత్తిడి లేదా ఆందోళన సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు, చక్కెర లేదా హార్మోన్ల అసమతుల్యత సాధ్యం. పని సంబంధిత ఒత్తిడి, నిద్ర మరియు మానసిక శాంతిని ప్రభావితం చేయవచ్చు. వివాహ జీవితం. వివాహం ప్రారంభంలో బలమైన వ్యక్తిత్వ ఘర్షణలు కలిగి ఉండవచ్చు. భాగస్వామి తెలివైన వారు మరియు కెరీర్ ఆధారితులు కావచ్చు. పరిపక్వత మరియు కమ్యూనికేషన్తో స్థిరత్వం మెరుగుపడుతుంది. విద్యార్థులు. పోటీ పరీక్షల నిర్వహణ, ఆర్థికం లేదా చట్టాల్లో బలమైన వారు. విశ్లేషణాత్మక విషయాల్లో సృజనాత్మక మేధస్సు సహాయపడుతుంది. ప్రేమ లేదా వినోదంలో పరధ్యానాలు నివారించడానికి క్రమశిక్షణ అవసరం. ఉద్యోగస్తులు. సేవారంగం, బ్యాంకింగ్, చట్టపరమైన లేదా కార్పొరేట్ పాత్రల్లో బలమైన విజయం ఉంటుంది. పోటీదారులను ఓడించగల సామర్థ్యం మరియు కష్టపడి పనిచేయడం ద్వారా ఎదగడం జరుగుతుంది. నిరంతర ప్రయత్నం తర్వాత పదోన్నతులు రావచ్చు. వ్యాపారవేత్తలు. సలహా, కన్సల్టింగ్, విద్య లేదా వ్యాపారంలో విజయం. స్మార్ట్ నెట్వర్కింగ్ ద్వారా లాభాలు, కానీ భాగస్వాములను అతిగా విశ్వసించడం మానుకోండి. ఊహాజంత లేదా జూదం తరహా పెట్టుబడులను నివారించండి. రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రముఖులు. బలమైన చర్చలు మరియు కమ్యూనికేషన్ సామర్థ్యం ఉంటాయి. వ్యూహాత్మక పొత్తుల ద్వారా లాభాలు ఉంటాయి. వివాదాలు లేదా చట్టపరమైన సంఘర్షణలను నివారించాలి. పరిహారాలు. పనిలో ఓర్పు మరియు క్రమశిక్షణ పాటించండి. శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయండి లేదా కార్మికులకు సహాయం చేయండి. దుర్గాదేవిని పూజించండి, గణేశుడిని పూజించండి. క్రమం తప్పకుండా ఆహారాన్ని దానం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. కార్యాలయంలో వినయాన్ని కాపాడుకోండి. తండ్రి మరియు అధికార వ్యక్తులను గౌరవించండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.